కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారని బాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ కియారా అద్వానీ సంబరపడిపోతున్న టైంలో అవే ఆమెకు గట్టి జలకిచ్చాయి. గత ఏడాది గేమ్ చేంజర్, వార్ 2 డిజాస్టర్స్ గా మారి కియారా ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ పైనేనా? సుకుమార్ ఈ బ్యూటీతో సాహసం చేయబోతున్నాడా? గతేడాది మదర్ గా ప్రమోట్ అయిన కియారా అద్వానీ కెరీర్ పరంగా డౌన్ ఫాల్ చూసింది. హిందీలో 4 ఏళ్ల క్రితం వచ్చిన బూల్ భూలయ్యా 2 తర్వాత నో సక్సెస్. పాన్ ఇండియన్ చిత్రాలు గేమ్ చేంజర్, వార్ 2 పాపులర్ అవుదామనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఇక హోప్స్ అన్ని కన్నడ చిత్రం టాక్సిక్ పైనే. జూన్ 4న రావాల్సిన మూవీ ఆగస్టు 26కి వాయిదా వేసుకుంది. ఈ సినిమాలో కియారా బోల్ట్ అండ్ రస్టిక్ లుక్స్ లో కనిపించబోతోందని టాక్. ప్రెజెంట్ మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న కియారా కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్ లోనూ తెరకెక్కించారు మేకర్స్. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది కియారా. అంతేకాదు, ఇప్పటి వరకు సౌత్ లో 3 సినిమాలు చేస్తే అందులో భరత్ అనే నేను మినహా మిగిలిన 2 డిజాస్టర్సే. ఆ 2 కూడా చరణ్ మూవీసే కావటం గమనార్హం. వినయ విధేయ రామ గేమ్ చేంజర్ రూపంలో రామ్ చరణ్ కు 2 ఫ్లాప్స్ ఇచ్చి ఐరన్ లేడీ అనిపించుకున్న కియారాను సుకుమార్ నెక్స్ట్ సినిమాకు తీసుకోబోతున్నాడని టాక్. చరణ్ 17వ మూవీని ఈమెనే ఫిక్స్ చేశాడని బస్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఫ్లాప్ బ్యూటీకి తెలిసి సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా? బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా? చూద్దాం సుక్కులు లెక్కలెలా ఉన్నాయో.